జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. నేను ఎప్పటిలాగే అటవీ ప్రాంతంలో ధర్మరక్షణ కార్యక్రమాలకి వెళ్తున్న తరుణంలో అనేక మంది నాకు తారసపడతారు. అందులో కొంతమంది ధర్మం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే వ్యక్తులు నాకు పరిచయం అవుతారు. అలా పరిచయమైన వ్యక్తులని నేను వదలకుండా వారితో నేను స్నేహం చేస్తూ, అలాగే వారితో అనేక కార్యక్రమాలు కలిసి చేస్తూ నేను వస్తున్నాను. అదే క్రమంలో నాకు అల్లూరు సీతారామరాజు జిల్లా వైరామరం మండలం బుల్లుజుపాలెం అనే గ్రామంలో విష్ణు అనే ఒక యువకుడు, కుర్రాడు నాకు పరిచయం అయ్యాడు. తను ధర్మం అంటే చాలా ఇష్టం. ధర్మం కోసం అతను అనేక విధాల కార్యక్రమాలకి నాతో పాటు వచ్చాడు. అలాగే ధర్మాన్ని రక్షించడం కోసం అతను ఏదైతే ఉంటున్న గ్రామం ఉందో ఆ గ్రామం పూర్తి హిందూ గ్రామంలో ఒక క్రైస్తవ కుటుంబం మొదలవ్వి, ఆ క్రైస్తవ కుటుంబం వల్ల ఆ గ్రామానికి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇతను ధర్మం కోసం తెలుసుకొని మరింతగా మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ధర్మాన్ని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇతను అర్చక ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈ అర్చక ట్రైనింగ్ తీసుకున్న దగ్గర నుంచి అతను ఎంతో పట్టుదలతో అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ, అంటే పూజలు, వ్రతాలు, ఇటువంటి వివాహాలు, హోమాలు తప్పించి మిగతా అన్ని కార్యక్రమాలు పురోహితులు ఎలా చేస్తారో అలాగా ఈ గిరిజన సోదరుడు కూడా చేస్తున్నాడు. ఆ వ్యక్తిని ఈరోజు కలిసి ఆ గ్రామంలో జరుగుతున్న విషయాల గురించి, తను ఇలాగ ధర్మం కోసం ఎలాగొచ్చాడన్న విషయాల గురించి తెలియజేయడానికి నేను ఈరోజు ఆ గ్రామం వెళ్ళాను. ఆ యొక్క ఆ తమ్ముడి యొక్క మాటలు, ఆ తమ్ముడి యొక్క కార్యక్రమాలు మీరు తెలుసుకుంటారని మీకు ఈ వీడియో చేస్తున్నాను. దానికోసం ప్రతి ఒక్క హిందూ బంధువు ఇలాంటి వ్యక్తుల్ని చిన్న చిన్న మారుమూల గ్రామాల్లో, అది అటవీ ప్రాంతాల్లో ఉండి ధర్మం కోసం ఇంతలాగా పనిచేస్తున్న ఇలాంటి వ్యక్తిని చూస్తే మనం అన్నీ ఉండి కూడా మన హిందూ ధర్మం గురించి పనిచేయలేకపోతున్నటువంటి కొంతమంది ఇలాంటి వ్యక్తులను చూసి కొద్దిగా మనం కూడా మారాలని చెప్పి, మారి మన దేశం కోసం, ధర్మం కోసం మనం చేయగలిగినంత కార్యక్రమాలు మనం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక ఆ గ్రామానికి వెళ్ళి మనం అవన్నీ చూద్దాం. జై ఓం శ్రీరామ్. నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. ఈరోజు మన అటవీ ప్రాంతం వైరామరం జిల్లా బుల్లుజుపాలెం అనే గ్రామం వచ్చామండి. ఇక్కడ ఈ గ్రామంతో నాకు గత 6 సంవత్సరాలు వద్దా నేను వచ్చి 6 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. 6 సంవత్సరాల క్రితం సాధారణ వ్యక్తి మా తమ్ముడు. ఈ తమ్ముడి పేరు విష్ణు, కడబాల విష్ణు. తిను చదువుకున్నాడు. తర్వాత తిను పొలం పనులు చేసుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో ధర్మం కోసం ఏదైనా చేయాలి, మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి, వాటిని పెంపొందించాలి అంటూ మన దేశం బాగుండాలి అని దేశభక్తితో, ధర్మభక్తితో ఇతను ఏదైతే ఈ అర్చక శిక్షణ అయితే ఉందో ఆ అర్చక శిక్షణ తీసుకొని తద్వారా ఈ గ్రామంలో రామాలయానికి పూజారిగా, అర్చకులుగా పనిచేస్తున్నారు. అయితే ఈయన విధానంలోకొచ్చాక ఇక్కడ ఒక అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు తమ్ముడికి ఎదురయ్యాయి. దానివల్ల ఏం ఏం జరిగిందో, ఎలా జరిగిందన్నది తమ్ముడిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్ తమ్ముడు. జై శ్రీరామనే. ఆహ్, మీరు అర్చన ట్రైనింగ్‌కి రావడానికి గల కారణం? నాకు ఆర్ఎస్ఎస్ అయితే బిస్మింద పరిషత్ ఆర్ఎస్ స్కూల్లో చదువుకున్నాను. ఆహా! సూపరు. వేదనారాయణ స్కూల్లో. ఆ! అక్కడి నుంచే నాకు హిందూ ధర్మం గురించి అయితే చాలా ఇష్టం. హ్మ్. తర్వాత వచ్చి ఆర్ఎస్ఎస్‌లో ప్రధాన శిక్షా వర్గ అయింది. ఆ! ఆమె 2016 నుంచి సమరసిత ఫౌండేషన్‌లో హ్మ్. రామాలయం గురించి నిర్మాణం కోసం సంస్థ వాళ్ళకి కలవడం ఇలాగా. దాని ద్వారా మా ఊళ్ళో రామాలయం కట్టించారు. తర్వాత రామాలయం అర్చకుడిగా కూడా నేను మన ఊరి బాధ్యత గ్రామస్తులందరుగా హ్మ్. నన్ను ఏకగ్రీవం చేశారు. హ్మ్. అప్పటి నుంచి ఇటు అర్చకుడిగా, ఇటు హిందూ ధర్మం హ్మ్. నిలబెట్టడం కోసం కార్యకర్తగా ఉంటున్నాను. అలాగే మా ఊర్లో ఎప్పుడు లేదు. వాళ్ళు ముందు క్రిస్టియన్స్ వాళ్ళు నాన్ ట్రైబ్స్ ఉన్నారు. ఒక కుటుంబం ఉంది. హ్మ్. హ్మ్. వాళ్ళు ముందు వచ్చినప్పుడు నాన్ ట్రైబ్ క్రిస్టియన్స్ వాళ్ళు కాదు. ఇప్పుడు హ్మ్. కొత్తగా మతం తీసుకున్నారు. వారి వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి 2 సార్లు మాట్లాడాము. మాట్లాడినా ఒకసారి వింటున్నాడు. తర్వాత మళ్ళీ ఎదర్చి పునర్జన్మలాగా ఆ! మళ్ళీ వినట్లేదు. ఇబ్బందంటే ఇప్పుడు ఏ రకమైన ఇబ్బంది? పిల్లలకి ఇలా మాయమాటలు చెప్పి ఆ! ఏదో లొంగపరుచుకోవడం ఇలాగా. ఆహా! అంటే వాళ్ళతో ప్రార్థనలు చేపిస్తున్నారా? ఆ!
ప్రార్థన చేసేటప్పుడు ఆటోల మీద తీసుకెళ్ళి చేయించేటప్పుడు మా పెద్దవాళ్ళ దొరకడం వల్ల దొరికాడు. దొరికితే గట్టిగా మాట్లాడడం వల్ల మళ్ళీ ఆఫ్ చేసాడు. అంటే ఇక్కడ పిల్లల్ని ఆటోల మీద తీసుకొచ్చి బయట ఊర్లకు బయట తీసుకెళ్ళేవాడా? తీసుకెళ్ళేవాడు. ఆహా! ఆహ్, తీసుకెళ్ళి పిల్లల్ని పాడు ఆ! చేస్తున్నాడు. హ్మ్. అలాగా అది మళ్ళీ పెద్దవాళ్ళందరూ గ్రామస్తులందరూ కూర్చొని మాట్లాడి మళ్ళీ ఆఫ్ చేశారు. హ్మ్. తర్వాత ఈడు కూడా ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం ఇంట్లో కూడా గట్టిగా ప్రార్థన చేయడం. హ్మ్. ఇది ఆల్రెడీ మాట్లాడితే గట్టిగా తీసుకోవాలి యాక్షన్. ఆల్రెడీ కంప్లెయింట్ కూడా ఇచ్చాం. హ్మ్. ఇస్తే చిన్న ఇష్యూ వల్ల మళ్ళీ వెనకంజ వేయాల్సొచ్చింది. చిన్న విషయం అంటే మా దగ్గర మాకే కొంచెం హ్మ్. కమ్యూనిటీ లేక ఆహా! మన హిందువులే ఆహ్, కొంతమంది కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల హ్మ్. ఆగాల్సొచ్చింది. హ్మ్. ఇంకా అతను ఎలాగున్నా ఒక గంజాయి మొక్క ఉంటే తులసి వనంలో గంజాయి మొక్క ఎలాగో అలాగుంది పరిస్థితి. హుహు. హ్మ్. త్వరలో అతన్ని కూడా పంపించాలని ఉన్నాము. అలాగే హ్మ్. బయట నుంచి ఎవరు క్రిస్టియన్స్ మత ప్రచారం వచ్చినా హ్మ్. మా ఊరు అడ్డుకోట. ఎవరికి రానివ్వం. హ్మ్. నేనుంటే మాత్రం ఖచ్చితంగా రానివ్వం. హ్మ్. నా ప్రాణమైనా ఇస్తాను. దానికోసం హిందూ ధర్మం కోసం. హ్మ్. అలా ఉంటది. హ్మ్. ఇప్పుడు ఆయన ఈ గిరిజనుడు కాదు, నాన్ ట్రైబ్ ఆ! అంటున్నారు. తన మతం ఇక్కడ మారాడా? లేతే ఇక్కడే మారాడు. ముందైతే ఎలాగ మారాడు ఇక్కడికి ఎలా మరి మారాడో తెలుసు. రానివ్వనంటున్నారు కదా మీరు. హ్మ్. మత ప్రచారంకి రానివ్వం. మా గ్రామం అందరూ మేము హిందువులు. చిన్నన్నప్పుడు హ్మ్. మాకు తెలీదప్పుడు. హ్మ్. ఓన్లీ మేము హిందూ ధర్మం అంటే మాకంతలా తెలీదు. హ్మ్. హిందువులమే కానీ మేము ఇది ట్రైబల్స్ గదా! ఆ! ఓన్లీ కొండ హ్మ్. దేవతలను పూజిస్తాం. రాళ్ళని, రప్పల్ని, చెట్నిది. హ్మ్. ప్రకృతి ఆరాధన మాది. హిందూ ధర్మం అన్న ప్రకృతి ఆరాధనే. ఆ! 2 అలా ఒకటే. కాకపోతే కొంతమంది స్వార్థపరులు అది వేరు, ఇది వేరు అని చెప్పి ఆ! చెప్తున్నారు. అలా ఆ టైంలో మరి కేసుల దాకెళ్తే ఏమన్నారు? కేసుల వరకెళ్ళలేదు. బీఆర్ఓ వచ్చి ఎంఆర్ఓ ఐటీఏలో పీఓ గారికిచ్చాం. పీఓ గారిస్తే ఎంఆర్ఓకి ఇచ్చారు. హ్మ్. ఎంఆర్ఓ నుంచి బీఆర్ఓ వచ్చారు. బీఆర్ఓ వచ్చి అన్నీ మాట్లాడుతుంటే హ్మ్. అతను ఎళ్ళడానికి అగ్రీమెంట్ రాయడానికి రెడీలో ఉండారు. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉండి ఎళ్ళిపోతాం అన్నట్టు. హ్మ్. అప్పుడు మా వాళ్ళే కొంచెం హ్మ్. సపోర్ట్ చేయడం వల్ల హ్మ్. ఆడికి కొంచెం బలం పెరిగింది. హ్మ్. ఇప్పుడు పెరిగి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏం చేయట్లే ఇప్పుడు వ్యాపారం ఇవన్నీ చేస్తున్నాడు. హ్మ్. నాన్ ట్రైబ్ అయి ఉన్నా పర్లేదు. హ్మ్. కాకపోతే మన సంస్కృతి పాడు పాడు చేయకూడదన్నది మీ చేస్తున్నాడు. ఉద్దేశం మా అంతేనా? ఉద్దేశం. అవును. లేకపోతే నాన్ ట్రైబ్ అని వ్యతిరేకిస్తున్నారా? లేదు లేదు. మా ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు. మీ దగ్గర ఉంటే మీ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి అవును. మీరు వ్యతిరేకిస్తున్నారు. అంతేగాని అవునవును. అతను నాన్ ట్రైబ్ అని కాదు. కాదు. అయితే మరి ఇంతమంది మధ్యలో నేను ఇలా చేయడం తప్పని చెప్పేసి అతనికి చెప్పేవాళ్ళు అతను ఎవరు లేరా? చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేయదు. వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ చేయరా? అమ్మ కూడా సపోర్ట్ చేయదు. ఆహ్, అతను ప్రతి వాళ్ళ దగ్గర ర్యాష్‌గా మాట్లాడతాడు. పెద్దవాళ్ళని గౌరవించడు అతను. ఆహా! అది అతనిలో ఉన్న లోపం. గతంలో ఇతనితో ఏదో ఇష్యూ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు కదా తమ్ముడు. అవును. అప్పుడు నేనొచ్చే టయానికి కొద్దిగా సెటరేట్ అయిందన్నారు. అవును. ఈ విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా లీగల్‌గా మేము మీకు అందించడానికి రెడీగా ఉన్నాం. అది ఏదైనా సరే మీ ఇష్టానికి వ్యతిరేకంగా మన సంస్కృతిని పాడు చేయాలన్న ఉద్దేశంతో ఉంటే మటుకు ఎట్టి పరిస్థితిలో అతన్ని పంపించాల్సిందే. అవును. కానీ అతను ఇటువంటివి ఏమి లేకుండా కేవలం బతుకు తెరువు కోసం వచ్చి ఉంటే గనక మీరు అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తాం. హ్మ్. అదే మాకు కూడా అతను మాతోనే కలిస్తే పర్వాలేదు. హ్మ్. మీతో కలవకుంటే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని మీ బాధ. అవును. అవును. ఆహా! ఓకే. హ్మ్. మాతోటైతే మాతో కలిసి ప్రతి పండక్కి రావాలి. హ్మ్. ఏ పండగకొచ్చినా. కానీ అతను రాడు. రాడు. హ్మ్. రాడు. హ్మ్. ఇంకేమంటారు చిన్న చూపు ఏమైనా చూస్తుంటాడా? చిన్న చూపంటే కొట్టి ఉంది గదా! కొంచెం అతను అతను అందరూ నా దగ్గరికి వస్తారని కొంచెం ఆహా! ఓకే. హుహు. అలాగే. అయితే ఇప్పుడు మీరు ఈ అర్చన ట్రైనింగ్ తీసుకున్నారు కదా! అవును. మీరు ఏమేమి క్రతువులు చేస్తారు? అంటే ఏమేమి పూజలు చేస్తారు? ఏమేమి షోడశోపచార పూజ హ్మ్. చేస్తాము. అదే హ్మ్. ప్రధాన దేవత పూజ ఇలాగా. హ్మ్. దాని తర్వాత వ్రతాలు చేస్తాం. ఇంక వ్రతాలు చేస్తారు. వ్రతం చేస్తాం. నేను ఆల్రెడీ ఇప్పుడు చూసాను వ్రతం. చాలా బాగా చేస్తున్నారు. ఆ! ఇంకా? ఇంకా కళ్యాణం అంతే ఇంకా ట్రైనింగ్ అవ్వలేదు. ట్రైనింగ్ అవుతే కళ్యాణం కూడా ఆ! నాకు కూడా కోరికుంది. ఉచితంగా వివాహాలు చేయాలని ప్లానింగ్ ఉంది. హ్మ్. ఓకే. ఎందుకంటే మా ఏజెన్సీలో అందరూ లవ్ మ్యారేజ్ చేసుకొని ప్రతి శుభకార్యానికి వారు రాలేరు గదా! అవును. అదే నాకు అవును. దాని మీదే మేము కూడా ఒక కార్యాచరణ చేస్తున్నాం. ఆ! ఏంటంటే అలాగా లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి అనే తంతు లేకుండా కానీ కుటుంబమే ఆ! పిల్లలుంటారు. అందరూ కలిసే ఉంటారు. కుటుంబ వ్యవస్థ కేవలం పెళ్లి అనేది ఒకటి ఉండదు. అవునవును. అలాంటి వాళ్ళకి ఏదోకటి చేయాలని ఒక ఆలోచన అయితే ఉంది. ఆ! అది కూడా త్వరలో చెప్పిస్తాం. మీ చేతుల మీదుగానే చేపిస్తాం. అలాగే. అలాగే ఇప్పుడు మీరు ఈ ధర్మం కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏం చేస్తారు?
ప్రచారం చేస్తామన్న. ప్రచారం చేస్తారు. ఆ! ఆ, మన మనం గ్రామ గ్రామాన్ని ఈ ధర్మ ప్రచారం కార్యక్రమం ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. అలాగే. దాంట్లో మీరు కూడా తప్పకుండా నేను పాల్గొనండి. మీకు ఇలాంటి వ్యక్తిని చూసి ఆ, చూడండి, ఈయన ధర్మం కోసం ఈయన ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, చదువుకున్నాడు, వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ ధర్మం కోసం నేను ఈ ధర్మం గురించి తెలుసుకోవాలని చెప్పి అర్చక వ్యవస్థలోకి వచ్చారు. వచ్చాక కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అలాగే గిరిజన సాంప్రదాయాలు ఏదైతే ఉందో, గిరిజన సాంప్రదాయం అంటే మన ప్రకృతి ఆరాధన. ప్రకృతి ఆరాధన అంటే హిందూ ధర్మం. హిందూ ధర్మంలోనే ప్రకృతి ఆరాధన ఉంది. ఇదైతే ఉంది ఈ ప్రకృతి ఆరాధనని కాపాడడానికి, ఈ హిందూ వ్యవస్థను కాపాడడానికి తమ్ముడు ఎక్కడికైనా వస్తానంటున్నాడు, ఏదైనా చేస్తానంటున్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని చూసి మనం పౌరోహిత్యం చేస్తున్న చాలామంది తెలుసుకోవాలండి. ఎందుకంటే మన గుడిలో పౌరోహిత్యం చేసే వరకు ఉండిపోతున్నారు మన పురోహితులు. వారందరూ ఇలాగ ధర్మం కోసం నిలబడాలి, అధర్మంగా ఉండే వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడాలి, వ్యతిరేకంగా వాళ్ళకి ధర్మపరమైన ఆహ్, ఆళ్ళకి ధర్మపరంగా వ్యతిరేకించాలని చెప్పేసి ఇలాంటి తమ్ముడిని చూస్తే మనందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తులు తమ్ముడికి ఈ కెమెరా అది కొద్దిగా కొత్త. ఫస్ట్ టైము అవును. కెమెరా ముందుకొచ్చాడు కాబట్టి కొద్దిగా ఆహ్, బిడియంగా కొద్దిగా ఫీల్ అవుతున్నాడు. తప్పించి తమ్ముడు నాతో ఫోన్‌లో మాట్లాడితే ఫైర్ మామూలుగా ఉండదు. ఆ ఫైర్‌లో సగం కూడా లేదు, ఇక్కడ కనపడట్లేదు. ఎందుకంటే నేను చూసాను కాబట్టి ఆ ఫైర్ చూసాను, చేసిన కార్యక్రమాలు చూసాను. నాకు దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి పరిచయం. 5 సంవత్సరాల నుంచి పరిచయంలో ఎలాంటి వాడో నాకు తెలుసు. అందుకే ఇలాంటి వ్యక్తి కొంతమందికి ఆదర్శం అవుతాడని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మనం కూడా మన వంతుగా మన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి హిందూ బంధువు కొంత సమయాన్ని కేటాయిస్తే ఈరోజు భారతదేశం ఈ దేశద్రోహులతో పడుతున్న ఇబ్బందులు ఉండకపోదును. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ప్రతి హిందూ బంధువు కూడా మన ధర్మాన్ని రక్షించుకోవడానికి తన వంతుగా కొద్ది సమయాన్ని కేటాయించి, ఆ సమయంలో ధర్మ పరిరక్షణ కోసం తనకి ఏ విధంగా కుదురుతుందో ఆ విధంగా చేసి మన ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.